హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. నేను మీ విజయ్. చూస్తున్నారు కదా, ఈరోజు మరి ఇంకోసారి గార్డెన్కి రావడం అన్నది జరిగింది. సో ఏమంటారు, ఒక బ్రదర్ అడిగిండు, బ్రదర్ మీరు వేరుకుళ్ళు తెగులు మీ తోటలో ఉందా, ఉంటే మీరు ఏం చేశారు, దానికి ఏమైనా మందులు వాడారా అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి రావడం అనేది జరిగింది. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు 6 years కంప్లీట్ అయిపోయి 7th year ఇప్పుడు రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు వీటిని ఏమంటారు అంటే ఎడగారు అంటారు అనమాట. ఎడగారైనా అంటారు, గైరంగాలు అంటారు. ఎడగారు కాదు, గైరంగాలు అంటారు వీటిని ఈ భాషలో, అనంతపురం భాషలో. ఇంకొకసారి ఇప్పుడు వచ్చిన ఫ్లవరింగ్ వచ్చేసి ఇప్పుడు సీజనల్ క్రాప్ అంటారు అనమాట, సీజన్ క్రాపు. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా ఉంది. ఒక బ్రదర్ అడిగిండు, వేరుకుళ్ళు తెగులు వస్తే మీరు ఏం చేసిండ్రు ఏమి అన్నది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చిన్నప్పటి నుంచి, అంటే మేము ఒక రైతు కుటుంబం నుంచినే మేము కూడా బిలాంగ్ చేస్తాము. అయితే మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ మా నాన్న వాళ్ళతో, మా తాత వాళ్ళతో మేము వ్యవసాయం చేస్తున్నప్పుడు చూసాము. మేము కూడా కొన్ని రోజులు, అంటే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది వ్యవసాయంలో. అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం గురించి కొద్దిగా మెలకువలు అనేది తెలుసు. సో ఇప్పుడు ఏంటి అంటే, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, మనం పంట ఎక్కువ తీసుకోవాలి, తొందరగా తీసుకోవాలి అన్న దీంతో రైతులు ఏం చేస్తున్నారంటే, విపరీతమైన ఫర్టిలైజర్స్ వాడడము, లేదంటే వాటికి మనం సీజన్ తప్పించి, అంటే కాలాన్ని తప్పించి కొన్ని కారణాల వల్ల కావచ్చు, ఎక్కువ వర్షాలు రావడం వల్ల కానీ, కొందరికి అంటే చెట్లు రాకపోవచ్చు, ఫ్లవరింగ్ రాకుండా దీనివల్ల కావచ్చు. ఇప్పుడు రైతులందరూ ఏం చేస్తున్నారు అంటే, తొందరగా పండించాలి, అంటే మనం తొందరగా పంట తీసుకోవాలి, తర్వాత ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో విపరీతమైన కెమికల్స్, ఫర్టిలైజర్స్ వాడడం జరుగుతుంది. ఇది కామన్ ఇప్పుడున్న, అంటే ఏమంటారు, ఇప్పుడున్న సమస్యలు, వాతావరణంలో మార్పులు, వాటి వలన కొన్ని స్ప్రేస్ మాత్రమే మనము అవసరమైనప్పుడు మాత్రమే మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, మీ దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఈ రకంగా ఉన్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనము చెట్టుకి వయసు రాకుండానే మనం పంట తీసుకోవాలి. 3 yearsలోనే కొంతమంది పంట పెట్టేస్తున్నారు, 4 yearsలోనే పంట పెట్టేస్తున్నారు. నేను నిన్న వీడియోలో చెప్పాను మీకు, కనీసం ఒక 5 years మనం వెయిట్ చేయాలి. 5 years మనం మొక్కలు స్ట్రాంగ్గా ఫస్ట్ మనము వాటిని మంచి ఎరువులేసి, ఎరువు కంపల్సరీ వేయాలి. ఎరువు చెక్క మిక్స్ చేసైనా మనం వేసుకోవచ్చు. మేము వేప చెక్క ప్లస్ ఎరువు అనేది నేను మిక్స్ చేసి వేసాను లాస్ట్ ఇయర్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వేయడానికి లేదు. సో ఇప్పుడు ఈ యొక్క చిన్న పింజలు ఉన్నాయి కదా, ఈ సీజనల్ క్రాపు, ఇది కొద్దిగా ఒక గోలీ సైజ్ అయిన తర్వాత నేను ఇప్పుడు చెక్క వేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. సో వాటి వలన వేప చెక్కను ప్లస్ ఎరువు 2 మిక్స్ చేయాలి ప్రతి సంవత్సరం. వేస్తేనే నీకు చెట్టు అనేది బాగా గ్రోత్ అవుతుంది అనమాట. సో దగ్గర మా తోటలో వచ్చేసి 600 నేను మొక్కలు అప్పుడు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు 7th year అయితే ఇంతవరకు నా తోటలో అయితే వేరుకుళ్ళు తెగులు అయితే లేదు. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైంది, ఒక 2 చెట్లకు వచ్చింది. 2 చెట్లకు వచ్చినప్పుడు ఏం చేస్తారు, కొంతమంది బ్యాక్ కటింగ్ చేసేస్తారు, అంటే పూర్తిగా జీరో కటింగ్ చేసేస్తారు, 2-3 కొమ్మలు మాత్రం పెడతారు. సో కొత్త ఇగురులు వస్తాయి, చెట్టు బతుకుతుంది అని చెప్పేసి బిలీవ్తో చేస్తారనమాట. కానీ నేనైతే ఏం చేశాను, ఒక బ్రదర్ అడిగిండు అనమాట, అన్న మీరు ఏం మందులు వాడుతున్నారు ఈ వేరుకుళ్ళు తెగులుకు అన్నది. నా తోటలో అయితే ఇంతవరకు లేదు. కానీ 6th year నీకు ఇక్కడ వెండిపోయిన మొక్క కనిపిస్తుంది. దీని పక్కనే ఒక చిన్నది మొక్క ప్లాంట్ అనేది కనిపిస్తూ ఉంది మీకు. సో నేనేం చేశాను, వేరుకుళ్ళు తెగులు వచ్చిన తర్వాత
దీనివలన పక్క మొక్కలకి ఏమైనా వస్తుందేమో అన్న అనుమానంతో రావచ్చు రాకపోవచ్చు ఈ వేరుకుళ్ళు తెగులు అనేది పక్క మొక్కలు కూడా వెళ్ళొచ్చు. సో దానికి నేనేం చేశాను, దీన్ని పూర్తిగా డై కటింగ్ చేసేసాను అనమాట. అంటే పూర్తిగానే తీసేసినాను అనమాట. తీసేసిన తర్వాత వీటి వేర్లు కూడా నేను కట్ చేశాను. మీరు ఇక్కడ దగ్గరగా గమనిస్తే వీటి వేర్లు కూడా నేను కట్ చేయడం అనేది జరిగింది. కట్ చేసిన తర్వాత నేను రీప్లేస్మెంట్లో ఈ ఒక మొక్క అనేది వెంటనే పెట్టేశాను. ఇది ఒక మనకు 2.5 yearsలో వచ్చేస్తుంది మొక్క. మనం ఎరువుల్ని మనం వాడేదాన్ని బట్టి 2.5 yearsలో మనకి చేతికి వస్తుంది. సో బ్రదర్, కెమికల్స్ వాడడం కంటే కూడా మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను బ్రదర్. కెమికల్స్, ఇది మొక్క ప్లాంట్ చేశాను నేను. ఇక్కడ మొక్క కనిపిస్తూ ఉంది మీకు. ఇది పూర్తిగా ఇది ఒక 2 చెట్లు వచ్చినాయి నాకు. 600 మొక్కల్లో కలిపి నాకు ఈ తెగులు రావడం అనేది జరిగింది. సో దయచేసి కెమికల్స్ అయితే వాడద్దు. మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఏమైనా మీకు అట్లా ఆ పరిస్థితి ఉంటే ఒకసారి ఒక 2-3 చెట్లకు వాడి చూడు. ఒకవేళ అది బ్యాక్ గ్రో అయింది అని అంటే నువ్వు వాడుకోవచ్చు. లేదంటే ఎక్కువ కెమికల్ వాడకు, మిగతా చెట్లకు కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. మనము ఏదైనా ఎప్పుడైనా ఆలోచించాలి. మనము ఒక ఏమంటారు, కొన్ని ఎక్కువ రోజులు అంటే ఒక 20 years వరకు మనం మొక్కలు బాగా మనం చూసుకొని బాగా కాపించుకోవాలి, ఆ ఉద్దేశంతో మనం వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ రకంగా. మరి చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఒక బ్రదర్ అడిగిండు, సో కెమికల్ వాడకు. ఒకవేళ ఎక్కువ మీ తోటలో వేరుకుళ్ళు తెగులు ఉంటే ఒక 2-3 ప్లాంట్స్కి మీరు యూజ్ చేసి చూడండి కెమికల్. ఒకవేళ అది రికవరీ అయింది అంటే మరి దాని తర్వాత వాడచ్చు. బట్ నేనైతే వాడలేదు. సో ఇక్కడ మీరు కాపు చూస్తూ ఉన్నారు. కాపులో ఎటువంటి ఇది లేదు, మంచిగానే వచ్చింది, చాలా బాగుంది నీట్గా పంట. సో నాకైతే 600 మొక్కల్లో వచ్చేసి 2 మొక్కలకైతే వచ్చింది. దాన్ని నేను పూర్తిగా కట్ చేసేసి నేను రీప్లేస్ చేశాను బ్రదర్. సో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బ్రదర్ అడిగినట్టు నేను చెప్తాను ఏంటి ఎట్లా అని చెప్పేసి. మరి ఇంకో వీడియో చేస్తాను టైం దొరికినప్పుడు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను బ్రదర్. నేను కూడా కనుక్కొని చెప్తాను, మా పక్కన వాళ్ళు ఏమైనా మందులు వాడినరా, కెమికల్స్ వాడినరా అని చెప్పేసి కనుక్కొని నీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్.